ఎంక్వైరీ చేయండి. ఇక్కడ ఈ సందర్భంలో కడుపున పుట్టిన బిడ్డ ఆ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి రేవంత్ రెడ్డితోని చేతులు కలిపి ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితికి తీసుకొచ్చింది కల్వకుంట్ల కవిత. ఈ సహజంగానే ఆ బీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా జీర్ణించుకుంటారు, ఇది ఎట్లా జీర్ణించుకుంటారు? పాపం వాళ్ళు బాధలో ఉన్నారు. ఎంత అనుకున్నా, ఎంత అన్నంటే పడకపోయినా ఏం చేయాలంటే లోపల ఎవరైనా చేసుకుంటారు. అది ఏ కుటుంబం అయినా గదే. కానీ ఇంత తెగిడిచి మరీ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ఉనికే లేకుండా చేయాలి. హరీష్ రావును సంతోష్ రావుకే అవుతుంది. ఇప్పుడేమన్నా కేసీఆర్ కదా అయ్యింది, డ్యామేజ్ అయింది కేసీఆర్కే. ఆయన బిడ్డనే చెప్తుంది కదా కేసీఆర్ అవినీతి చేసిండు అని క్లియర్. అంటే ఎట్టి పరిస్థితిలో వాస్తవం ఏంది, పంచాయతీ ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సమాయత్తమైంది. మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన